జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ఒక మంచి విషయం. మిళకాళ్వాన్ అనేటటువంటి ఆచార్యులు వారు ఉన్నటువంటి గ్రామానికి కాకుండా పక్క గ్రామానికి పలుమార్లు వెళుతూ ఉండేవాళ్ళట. అయితే ఆ గ్రామం వాళ్ళు, ఏమిటి స్వామి మీరు పలుమార్లు ఆ గ్రామానికి వెళ్ళడం ఏమిటి, ఎందుకు వెళతారు అట్లాగా అని ప్రశ్నిస్తే ఆయన ఇలా సమాధానం ఇచ్చారట. నేను ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళటం ద్వారా అక్కడ ఉన్నటువంటి వారికి భగవద్ విషయాలని పంచుతూ ఉండటం ద్వారా వాళ్ళు ఆనందించడమే కాకుండా ఈ ఊరి వారికి విరోధం కాకుండా ఉంటారు వాళ్ళు అని చెప్పడంతో పాటు వాళ్ళు ఇచ్చేటటువంటి ద్రవ్యాన్ని భాగవత కైంకర్యం చేస్తాను. కైంకర్యం చేయడం అంటే వాళ్ళకి అందించడం, అర్పించడం అనమాట. భాగవత కైంకర్యం చేస్తాను, తద్వారా ఇచ్చినటువంటి వారికి మంచి ఫలితం దక్కుతుంది కదా. నేను ప్రతి ఒక్క వస్తువుని, వ్యక్తిని కూడా భగవత్ సంబంధంగానే చూస్తాను అని సమాధానం ఇచ్చారట. మనం కూడా ఈ విషయాన్ని ఆచరణలో పెట్టుకున్నట్లయితే మనకి ఎటువంటి కోపము కానీ క్రోధము కానీ వచ్చేటటువంటి అవకాశం లేదు. మనకి అందినటువంటి ప్రతి వస్తువు కానీ వ్యక్తి కానీ భగవత్ సంబంధంగా చూడగలిగిన నాడు మనకి ఆనందమే ఆనందం. జై శ్రీమన్నారాయణ.